సూపర్ స్టార్ కృష్ణ గారు కట్టించిన గీతా మందిరం ఇప్పుడు లోపల చూపిస్తాను రండి. ఇందిట్లో అయితే బాబా గారు సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి పెద్ద అబ్బాయి అనమాట రమేష్ బాబు గారు నాకు మాట తడబడిపోతుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు నాన్నగారు అనమాట. ఘటమనేని ఈర రాఘవయ్య గారు వాళ్ళ అమ్మగారు కృష్ణ గారు అమ్మగారు అన్నమాట. ఇది కృష్ణుడు. గీతా మందిరం సూపర్ స్టార్ కృష్ణ గారు కట్టించారనమాట. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కట్టి రాములు వారు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు కృష్ణుడు విగ్రహాలన్నమాట. కానీ బాగా చేస్తారు పూజలు మాత్రం. ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి. రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు అన్ని విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. నిత్య పూజలు చేస్తారు రంగయ్య గారు. బాబా గారు ఈ విగ్రహాన్ని కృష్ణ గారు వాళ్ళ మరదల గారు పార్వతమ్మ గారు ప్రతిష్ఠించారు. ఈ కృష్ణ గారు వాళ్ళు ఈ సాయిబాబా అని వాళ్ళే అనమాట తీసుకొచ్చి పెట్టింది. నిత్య దీపారాధన చేస్తారనమాట రంగయ్య గారు. రోజు పొద్దున పూట 5:30కే వస్తారు గుళ్ళోకి. నాకేమో చెప్పటానికి మాట తడబడిపోతుంది. రంగయ్య గారు 2 పూటలు వస్తారు. పొద్దున పూట 5:30కి వస్తారు. బాగా చేస్తారు పూజలు. రంగయ్య గారండి చెప్పండి వీటి గురించి. వీటి గురించి చెప్పండి. గీతా మందిరం గురించి ఎప్పుడు కట్టారా ఏంది? 82లో కట్టారు. కృష్ణ గారు నాగరత్న గారు రాఘవయ్య గారు ముందర కృష్ణుడి తర్వాత రాముల వారిని తర్వాత దక్షాపని కట్టారు. సీతారామ నవమికి కళ్యాణం ఉంటుంది. ఉగాదికి పంచాంగ శ్రవణం ఉంటుంది. కృష్ణాష్టమి కృష్ణుడి పూజలు ఉంటాయి. తర్వాత మాఘమాసంలో 7 రోజులు ఏకనామం ఉంటుంది. రామ ఏకనామం. ఇది ఇక్కడ జరిగే కార్యక్రమాలు. రేపు నుంచి 24, 25, 26 తారీఖులో సాయంత్రం 6 నుంచి 7 గంటల దాకా ధ్యాన కార్యక్రమం యోగా కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. అది కూడా కార్యక్రమం. అది ఇంకా ఏం కావాలి నీకు? ఏం కావాలి మరి నా గురించి కూడా చెప్పండి. ఊళ్ళో బాగా మంచి పనులు చేస్తుంటావు దుర్గా. ఇక్కడ అంతేగా మంచి పనులు చేస్తూ ఉంటావు. అందరికీ సహాయంగా ఉంటూ గుడ్డలు ఇస్త్రీ చేసుకుంటూ జాగ్రత్తగా నీ పనులు చేసుకుంటూ అందరి తల్లో నాలుగులో ఉన్నా చాలా సంతోషం. రంగయ్య గారు అయితే డాక్టర్గా అదే ఈ ఊర్లోనే వైద్యం కూడా చేసేవాళ్ళు. మరి ఇక్కడ గుళ్ళో కూడా అన్ని పూజలు కానీ ఏమైనా కానీ రంగయ్య గారినే పిలుస్తారనమాట. పూజలు బాగా చేస్తారు. రంగయ్య గారు అంటే పేరు ఇక్కడ. కట్టేనా మా సాయిబాబాకి దండం పెట్టుకుంటున్నాడు అన్నమాట. సాయిబాబా గారికి మాకు సాయిబాబా అంటే బాగా ఇష్టం.